హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ పల్లి వాతావరణం అంటే చాలా ఇష్టం కదా. నేను చాలా వీడియోల్లో చెప్పాను, మీరు చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. మరింత ఆలస్యం మనం ఒక అందమైన పల్లెటూరుకి వెళ్దామా? అక్కడ వాతావరణం అవన్నీ మీకు చూపిస్తా. అలానే మా జొన్నాల్లో ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు కదండి, చక్కగా స్తంభాలు అయితే వేశారు. మనం బ్రిడ్జి మీదకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి గోదావరి ఎలా వస్తే చాలండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి ఏంటో తెలీదు, నాకే అనిపిస్తుందా, ఎవరికన్నా అలా ఉంటుందో మరి. అయితే పల్లి వెలుగు బస్సు అయితే వెళ్ళిపోతుందండి. ఆధార్ కార్డులు పెట్టుకున్నారా? మరి బస్సు ప్రయాణం చేశారా? మరి ఎప్పుడైనా చేసుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఎక్కలేదండి, మా వారు ఎక్కడికి పంపించలేదు. నాకు బ్రిడ్జి దిగ్గానే చాలా వెల్కమ్ అన్నట్టుగా నాకు చాలా హ్యాపీనిచ్చేది ఈ స్కూల్ అండి. అలానే మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తుంది మన రావులపాలెం రాగానే మనకి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడానండి ఇక్కడికే వచ్చి అన్నీ కొనుక్కుంటారండి. మేము కూడా ఇక్కడికే రావాలి ప్రతిదానికి. మా రావులపాలెం స్వాగతం అయితే చెప్తుంది మన కోనసీమకే. అలానే నేనైతేనండి ఈ స్వీట్ షాప్ కాడ ఆగానండి. మీరు ఒకసారి మా రింగ్ రోడ్ని ఒక లుక్ అయితే వేసేయండి. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దానికి కూడా చిటిక్కుని రావులపాలెం వచ్చి కొనుక్కుంటారండి. మా వారైతే బండి మీద సీరియస్గా ఉన్నారు, ఇది ఎక్కడికి వెళ్ళినా వీడియోలేనా అంటూ. ఒక్క నిమిషం కూడానండి ఆయన నిలబడరండి. స్వీట్ షాప్లోనైతేనండి మనకి పూతరేకులు ఉన్నాయండి, కానీ నేతి పూతరేకులు ఉన్నాయి, కానీ నెయ్యి తినదా. ఇంతకే నేను ఎందుకు స్వీట్లు కట్టిస్తున్నానో తెలుసా? మా మేనగోళ్ళ కూతురండి షాప్ మీద కూర్చుంది, తనకి స్వీట్ అట్టుకుని అయితే వెళ్తున్నాము అందరము. వెళ్తూ మీకు మా పల్లీలన్నీ చూపించేద్దాం అన్న ఉద్దేశంతో చిన్న వీడియో అయితే చేస్తున్నాను. అలానే అరటికాయ మార్కెట్ ఉంటుందండి ఇక్కడ, మీకు ఒక వీడియో కూడా చేస్తాను. ఎక్కడెక్కడికో వెళ్తాయండి అరటికాయ. ఇక్కడి నుంచి మనకి వర్ష కూడా వెళ్తుంది. అలానే మా పచ్చదనానికి కారణం ఆ కాటన్ దార వేసిన చిన్న గోదావరి ఆనకట్టేనండి. పచ్చగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళానని. రావులపాలెం చివరి నుంచి బైబస్ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలండి. అది ఒక చిన్న దారి కింద ఉంటుంది, సింగిల్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఆటోలు తప్ప బస్సులు అయితే వెళ్ళవో. ఇక్కడ చూసారా ఇసుక తిన్నెరలు ఎక్కడో గోదాట్లో ఉండవలసినవి ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇవి నిల్వ తోలుకుని వర్షాకాలం చక్కగా అమ్ముకుంటూ ఉంటారండి. అబ్బబ్బో ఇదంతా పెద్ద స్టోరీ. మనం ముందుకైతే వెళ్ళిపోదాము. మాకు ఇక్కడ ఇటుక కూడా బాగా తయారవుతుందండి. అలానే వరి బాగా పండుతుంది. మీకు ఇటుక బట్టీలు ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా కూడా ఇటుకైతే వెళ్తుందండి. ఇక్కడ మా మట్టి చాలా బాగా పనికొస్తుంది ఇటుక చేయటానికి. అలానే ఇక్కడ మనకే చెరుకు పండుతుంది, వరి పండుతుంది, అరటి పండుతుంది, బాగా కొబ్బరి పండుతుందండి. కొబ్బరి తోటలు చూసారా ఎలాగున్నాయో? మనం ఎటు వెళ్ళినా ఇది ఒక అడవి ప్రాంతమా అన్నట్టుందండి. చూసారా, సాయంకాలం రావాలంటే కూడా కొంచెం బిరుకుగా ఉంటుంది. అలాంటి చోట్ల వరి ఎక్కువ పండుతుందండి. ఎటు వెళ్ళినా మనకి చూసారా ఎంత మంచి గాలి ఉంటుందో చూడండి. ఇక్కడ మనకే టౌన్కి చాలా దూరంగా ఉన్నాం కదా, కనీసం 3 కిలోమీటర్ల దూరంలో టౌన్కి అయితే ఉన్నామండి. ఇలా కాలువలు ఉండటం వల్లేనండి ప్రతి పంట కూడా చాలా బాగా పండుతుంది మాకు. ప్రతి చెట్టు కూడా గ్రీన్గా ఉండటానికి కారణం ఈ కాలువలేనండి. చూసారా, ఎక్కడికి వెళ్ళినా మాత్రం మాకైతే ఇవి తారసపడుతూనే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా గ్రీనరీ ఎంత బాగుందో కదా. మంచి గాలి ఇక్కడ ఉంటుందని నేను చెప్తాను. అలానే మనం ఈ ఊరు దగ్గరికి అయితే వచ్చేసామండి. పెద్ద కాలువ అది, అలానే పిల్ల కాలువ కూడా దీని పక్కనే ఉంటుంది. ఈ రెండు పక్కల మయా నుంచి మనం రోడ్డు అయితే ఉందండి. ఇదండి మా పల్లె వాతావరణం, ఇలానే ఉంటుంది. మీకు ఇది ఇష్టమని నేను చెప్తున్నాను. అలానే గ్రామ పంచాయతీ సచివాలయం ఇవన్నీ కూడా మా పల్లెల్లో అక్కడే అన్ని కార్యక్రమాలకి నాంది అయితే జరుగుతుంది. అలానే ఇది పొడగట్ల పిల్లండి. రావులపాలెంకి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడగట్ల పిల్లి. ఆ పొడగట్ల పల్లె పిల్లో చూసారా, ఈ ఎద్దండి ముఖం దాచేసుకుందండి, చూపించలేదు మనకి. అలానే ఇదిగోనండి మా మేనగోళ్ళ ఇల్లు అయితే వచ్చేసింది. ఇదేమో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లు అండి.
మనం ఇక్కడికైతే వచ్చేసాము. మన వాళ్ళు అందరూ ముందే వెళ్ళిపోయారట. నేనైతే కొంచెం ఆలస్యంగా వచ్చాను. యూట్యూబ్ ఆవిడ ఇంకా రాలేదు ఏంటని అడుగుతున్నారట. ఇది వాళ్ళ పిన్ని ఇల్లు, అది అత్తయ్య వాళ్ళ ఇల్లు, ఇది మా మేనగాళ్ళ ఇల్లు అండి. అందరూ ఒకే దుక్కుని ఒక పెద్ద కుటుంబం కింద ఉంటారండి. ఇక్కడ కాలువ అయితే ఉందండి ఇంటి పక్కనే. కాళ్ళు అయితే కడుక్కుని వెళ్దాం మనం. మరి ఎంతకైనా మన గౌతమి గోదావరి నది నీళ్ళు కదండి. ఆహా, కాళ్ళు తగలగానే ఆనందం చాలా హ్యాపీగా ఉందండి. మీకు కూడా గోదావరి నీళ్ళు కదా. అలానే ఇక్కడ వినాయకుడి గుడి అయితే చిన్నది ఉందండి. ముందు ఈ వాతావరణం అంతా చూసేయండి. వినాయకుడి దర్శనం చేసుకుని అప్పుడు మనం వారింటికి అయితే వెళ్దాము. ఇక్కడ అందరూ ఒకే కట్టుగా ఉంటారండి. వారందరూ కుటుంబం అంతా దగ్గర ఫ్యామిలీలు అందరూ ఒకే కుటుంబం అండి. వీరందరూ ఒకే చోట ఉండటం వలన ఏది చేసుకున్నా చాలా హ్యాపీగా చేసుకుంటారు. కాలవ రేవులో కట్టిన చిన్ని వినాయకుడి గుడి అండి. చూసారా, వీరు అందరూ వారికి వారే పూజ అయితే చేసుకుంటారు. వినాయకుడు చూడండి, బుజ్జి వినాయకుడు ఎక్కడున్నా చక్కగా ఒదిగి ఉంటాడండి. చూసారా, అలానే వినాయకుడిని నిలబెట్టారు. అలానే చిన్న తిరుపతి మమ్మల్ని తీసుకెళ్తుంది కదండి సేవకే, తేజ అండి. వీరందరూ కూడా వినాయకుడు గుడికాడైతే కూర్చుని ఉన్నారు. షిరిడి వెళ్ళారట. మీరు కూడా వచ్చుంటే బాగుండమ్మా, చక్కగా వీడియోలు తీసుకుందాం అని చెప్తుందండి పెద్ద ఆవిడ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక సందడి అయితే చూపిస్తాం జనాన్ని. అప్పుడు వరకు అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. నేను వెళ్ళాక అల్లరైతే మొదలయ్యింది. వినాయకుడిని ఇక్కడ మట్టి వినాయకుడిని పూజించారు చూడండి. నాకైతే చాలా సంతోషం వచ్చింది. అందరిలోని ఇలాంటి మార్పులు రావాలి. ఇక్కడ వినాయకుడిని మట్టి వినాయకుడిని అయితే పూజిస్తున్నారు. వెనకాల చూసారా గడ్డండి. ఇక్కడ కూడా క్లాత్ కూడా ఉపయోగించలేదు. ఒక మనకి ఇల్లులు నేసే గడ్డి అండి అది. ఆ గడ్డిని వెనకాల డెకరేషన్ అయితే చేశారు. అందరూ ఇలా చేసుకుంటే మన అందరికీ కూడా హ్యాపీయే కదండి. అందరిలోని మార్పు అయితే రావాలి. మనోళ్ళు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు, అక్కడి నుంచే హాయ్ అయితే చెప్తున్నారు. ఇదిగోనండి మా మేనగోడలో, మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు. నేను చాలా ఫంక్షన్లో కూడా చూపించాను. అన్నయ్య కూతురు. ఇప్పుడు వరకు చిన్నపిల్లలు కదా, ఇక్కడ ఫంక్షన్లు ఏం జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం ఫంక్షన్ జరగటం. అలానే వీరందరూ కూడా సేవకైతే వస్తారు కదండి. తిరుపతిలో మనం కలుస్తూ ఉంటాం కదా. వీరందరూ కూడా మన ఛానల్లోకి అందరికీ హాయ్ అయితే చెప్పారండి. అలానే ఇక్కడ ఇప్పుడు వరకు నిశ్శబ్దంగా ఉన్నారండి. ఇంకా నేను వచ్చాను కదండి, గోదావరి ఉప్పొంగినట్టు అందరి నుంచి కూడా అలజడైతే రేపాము. మన మగవాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామండి. ఇదిగోనండి చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఆడవారి ఫంక్షన్లో వీళ్ళు చేసేది ఏముంది అలా కూర్చోకపోతే. ఇదిగోనండి అమ్మాయికి అన్నీ ఇవ్వాల్సినవి ఇచ్చేసాము. ఒక చిన్న వీడియో తీద్దామా మాందామా అన్నట్టుగా ఒక చిన్న వీడియో అయితే తీశాను నేను. మరి ఇది కరెక్ట్ కాదనిపించిందండి, అందుకే చిన్న వీడియో తీశాను నేను. మరి ఫంక్షన్లో వీడియో అయితే చేద్దాము. మా అమ్మ అత్తయ్యనండి, అంటే మా మేనగోళ్ళకే నాయనమ్మ అమ్మమ్మ. అలానే ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల అన్నట్టు ఉంటుందండి మనతోటి. ఇక్కడ చూసారా, మా మేనగోళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి ముందండి. చూడండి మొక్కలు ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. చూడండి కానీ పువ్వులైతే కొయ్యకండి అని మా మేనగోళ్ళు అయితే ఆర్డర్ అయితే వేసింది. చూశారు కదా ఎంత చక్కగా పువ్వులైతే ఉన్నాయో. మరి ప్రతి ఇంటి ముందు కూడా చిన్న చోట్ల కూడా మొక్కలు పెంచుకోవటం చాలా హ్యాపీ కదా. ఇదిగోనండి మా మేనగోళ్ళు అయితే అసలు వీడియోకి దొరకట్లేదు, గట్టిగా పట్టేసుకున్నాను నేను. మరి చాలామంది అయితే వచ్చామండి. వాళ్ళందరిలోని ఆడావిడిగా ఉన్నారు. మా అక్కగారు అబ్బాయి అండి, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వీడు కెమెరాకి రానన్నాడండి, వాడికి తెలియకుండా వీడియో అయితే తీసాను. అక్కగారు మనవడు. చూసారా, మనోళ్ళందరూ కూడా ఇలానే ఉంటుందండి. పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉంటుంది. సోఫాలు ఉన్నా సోఫాల్లో కూర్చోరు, తర్వాత ఏసీలున్నా ఏసీల్లో కూర్చోరు, ఇలా అరుగుల మీదే కూర్చుంటారు. వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉన్నంత చోట్ల ఆ అరుగు మెట్ల మీదే కూర్చుని కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఇదేనండి మా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మర్యాదలు ఆప్యాయతలు ఇలా ఉంటాయి. అసలే గోదావరి వాళ్ళమి. మాకు సామెతే ఉంది కదండి, ఫుడ్ పెట్టి చంపేస్తారు అని. అలా ఉంటుందండి మా నోళ్ళతోటి. చూసారా, మేమందరం కూడా కలిస్తే ఇలా ఒక గోదావరి వరదలా ఉంటుంది. అందరికీ హాయ్ 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 హాయ్. ఇదండి
మా మేనగోళ్ళు అయితే మరి ఎప్పుడు వస్తారు ఫంక్షన్కి ఏంటి అని లెక్కలైతే వేస్తూ ఉంది. ఇప్పటి నుంచి ఉండిపోవచ్చు కదా అని అడుగుతుందండి. ఇంకెందుకు మరి అలాగే ఇద్దరు వచ్చాం, ఇక్కడే ఉండిపోతామండి, వీడియోలు కూడా ఇక్కడి నుంచే చేసుకుందాం. ఇక మన వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. మరి అమ్మండి అక్క మేము అమ్మ కూడా ఇక్కడే ఉంది. అందరూ ఇల్లుకి తాళం వేసేసుకుని వచ్చేసారట. ఇంకా పండగే కదండి, ఇలాంటివి వస్తేని మన వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. ఇదండి మన పల్లెటూరు వాతావరణం అయితే ఇలా ఉంటుంది. అలానే మీకు ఇంకా చూడవలసినవి చూపించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. మరి నడండి, రావులపాలెంలో ఇంకా కొనవలసినవి కొన్ని ఉన్నాయి, కొనేద్దాం. అలా వస్తూ ఉంటుంటేనండి నాకు ఒక మంచి దృశ్యం అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారా, ఒక అన్నదమ్ములో ఎవరో తెలియదు కానీ గుర్రబండి మీద అయితే వస్తున్నారు. నాకు చిన్న వీడియో దొరికింది, నేను బండి వెళ్తూనే తీస్తున్నానండి వీడియోని, అందుకే మీకు కొంచెం ఇబ్బంది కూడా ఉంది. ఇలా నేను ఆ చిన్న క్లిప్నే మరీ చూసుకోవడానికి తిప్పి పెట్టానండి. చూసారా, ఇక్కడ రావి చెట్లు ఇలా ఎక్కువ ఇలాంటివే ఉంటాయండి. మంచి వాతావరణం, ఎటు చూసినా బ్రిడ్జీలు, ఎటు చూసినా పచ్చని వాతావరణం బాగుంటుంది కదా. నేనైతేనండి ఇది మణికంఠ కిరాణా షాప్ అండి, హోల్సేల్ షాప్ అండి ఇది. ఇక్కడే మేము 15 సంవత్సరాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇతని దగ్గర చాలా వీలుగా అయితే ఉంటాయి. మన కిరాణా కానించి మనకు అలవాటు, నేను ఇక్కడే తీసుకుంటామండి. మేము డీమార్క్ అది వెళ్ళాము అంటే ఇక్కడ దొరకని వాటికి డీమార్క్ వెళ్తామండి. ఇదివరకు ఇక్కడే దుర్గాదేవి పిల్లల హాస్పిటల్ అయితే ఉండేదండి, అక్కడే ఇది ఉంది. ఎప్పటి నుంచో మాకు అలవాటు అండి, ఇక్కడే తెచ్చుకుంటాము. అయితే మనం రావులపాలెం అయితే ఎంట్రన్స్లో ఉన్నామండి. మనం కోనసీమ ముఖద్వారబంధం దాటేస్తున్నాము. బాయ్ రావులపాలెం. అయితే మనం ఇప్పుడు చిన్న బ్రిడ్జి మీదకైతే వచ్చామండి. రావులపాలెం వెళ్ళటానికి కొత్త బ్రిడ్జి, పాత బ్రిడ్జి మీద నుంచి మన జొన్నాడ రావటానికి. ఇదండి రావులపాలానికి మా జొన్నాడకి మధ్యన ఈ గోదావరి బ్రిడ్జి ఉంది. మా అత్తగారు చెప్తూ ఉండేదండి, మా వారు కూడా పుట్టలేదట ఈ బ్రిడ్జి వేసినప్పుడు. ఈ బ్రిడ్జి కట్టినప్పుడు ఎంతోమంది చనిపోయారటండి. వాళ్ళందరి సమాధుల మీద మనం ఇవాళ ఈ గోదావరి బ్రిడ్జి మీద నడకైతే సాగుతుంది. వారందరికీ కూడా మరి ప్రశాంతత ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందరో మహానుభావులు అందరి త్యాగం ఇవాళ ఈ బ్రిడ్జి అండి. మా ఊరైతే వచ్చేసామండి. ఇక ఈ వాతావరణం చూసారా, అంతా కూడా ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి మనం ఏ ఊరు వెళ్ళినా మీ అందరినీ తీసుకెళ్తానండి. ఇలా ఉందండి మా ఊరు. అలానే మన బుజ్జి తోటకైతే వచ్చేసాము. మా లియో గడైతే గుమ్మం కాడ కాసు కూర్చున్నాడండి, ఎప్పుడు తలుపు తీస్తానా బయటికి రావాలి అని. మరి ఇలా ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చాక నా పక్కన కూర్చుని కాసేపు అయితే ఏవో గారాలైతే పోతాడు. ఇలా మా ప్రయాణం అయితే ఇలా జరిగిందండి. మరి మా పల్లె వాతావరణం మీకు నచ్చిందా? అలానే ఎంత ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇలా మీరు ఒక చిన్న కామెంట్ బాగుంది అని పెడితే రేపు మరొక ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్ళటానికి నేను ఆలోచిస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. లోకా సంస్థ సుఖనోభవంతో అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మ ఉండాలి. బాయ్ 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 చిట్టు తల్లులు. బాయ్ 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 లియో బాయ్.